భారతదేశంలోనే అగ్రగామి కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్లో చిరు సంక్షోభం. టాటా సైన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీని హఠాత్తుగా తప్పించింది టాటా సన్స్ బోర్డ్. తరతరాలుగా టాటాలు నమ్ముతూ వస్తోన్న సిద్ధాంతాలకు, పాటిస్తూ వస్తోన్న విలువలకు సైరస్ మిస్త్రీ తిలోదకాలిచ్చారని టాటా వర్గీయుల వాదనగా వినిపిస్తోంది. అయితే తన హయాంలో టాటాల ఆదాయం గణనీయంగా పెరిగిందని మిస్త్రీ గుర్తు చేస్తున్నారు. తనని చట్టవిరుద్ధంగా తప్పించారని ఆయన ఆరోపిస్తున్నారు. 4 ఏళ్ల పాటు చైర్మన్గా ఉన్న తనకు ఏనాడు స్వేచ్ఛను ఇవ్వలేదని, ప్రతి విషయంలోనూ రతన్ టాటా దూరిపోయి జోక్యం చేసుకుని నిర్ణయాలు వారే తీసుకునేవారని మిస్త్రీ ఆరోపిస్తున్నారు. మిస్త్రీ ఆరోపణలను టాటా సన్స్ బోర్డు ఖండించింది. మిస్త్రీ బోర్డు డైరెక్టర్ల విశ్వాసాన్ని కోల్పోయారని టాటా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తమకి విలువలు, సాంప్రదాయాలతో పాటు 6.5 లక్షలకు పైగా ఉన్న సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు కూడా ముఖ్యమేనని టాటా సన్స్ బోర్డు స్పష్టం చేసింది. ఉద్వాసనకు గురైన మిస్త్రీ అసలు ఏం చేశారన్నది ప్రశ్న. మిస్త్రీ ఏం చేస్త్రీ? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సైరస్ మిస్త్రీ ఉద్వాసన వ్యవహారం దేశవ్యాప్తంగా కార్పొరేట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. భారతదేశ అగ్రగామి కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్లో ఇటువంటి సంచలనాలను ఎవ్వరూ ఊహించలేదు. 4 ఏళ్ల క్రితం ముద్దొచ్చిన వ్యక్తే ఇప్పుడు నచ్చలేదు. ఆయన నియామకం 4 ఏళ్ల క్రితం సంచలనం. ఇప్పుడు ఆయన ఉద్వాసన దానికి రెట్టింపు సంచలనం. అయితే మిస్త్రీ ఉద్వాసన వెనుక ఉన్న మిస్టరీపైనే ఇప్పుడు ఆర్థికవేత్తలు దృష్టి సారించారు. కార్పొరేట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ. భారతదేశ కార్పొరేట్ ప్రపంచానికి ప్రతీకగా చెప్పుకునే టాటా గ్రూప్లో ఏదో జరిగింది. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియదు కానీ టాటా సామ్రాజ్యపు చైర్మన్ సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆ పదవి నుంచి తప్పించారు. యావత్ కార్పొరేట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది నిర్ణయం. ఎలాంటి మబ్బులు, ఉరుములు లేకుండా హఠాత్తుగా పిడుగులు కురిసినట్లే అయింది. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్గా ఉన్న సైరస్ మిస్త్రీకైతే తననెందుకు తప్పించారో అర్థం కాని పరిస్థితి. ఆయన లోలోనే కుతకుతలాడిపోతున్నారు. తనకు మాట మాత్రంగానైనా చెప్పా పెట్టకుండా ఉన్న పళాన చైర్మన్ పదవి నుండి తప్పించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు 2012లో టాటా గ్రూపుల చైర్మన్ రతన్ టాటా వయసు 75 ఏళ్లు. దాంతో తన స్థానంలో కొత్త వ్యక్తిని చైర్మన్గా నియమించి అన్ని బాధ్యతల నుండి రిటైర్ కావాలని టాటా అనుకున్నారు. 5 సభ్యుల కమిటీ అన్ని విధాలా ఆలోచించి సైరస్ మిస్త్రీని టాటాకు వారసుడిగా ఎంపిక చేసింది. అలా 2012 డిసెంబర్ 29న మిస్త్రీ టాటా గ్రూపు సంస్థల చైర్మన్గా నియమితులయ్యారు. మిస్త్రీని ఎంపిక చేసిన రోజున టాటా గ్రూప్ సంస్థల ఉద్యోగులతో పాటు కార్పొరేట్ మేధావులు సైతం ఆశ్చర్యపోయారు. మిస్త్రీని ఎలా ఎంపిక చేశారా అని అనుకున్నారు. ఎందుకనంటే టాటా కుటుంబేతర వ్యక్తి అయిన మిస్త్రీని ఎంపిక చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. టాటాల కుటుంబానికి చెందని వ్యక్తి అయినా ఆ తర్వాత మిస్త్రీ టాటాలతో చుట్టరికం కలుపుకున్నారు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ చైర్మన్ అయిన మిస్త్రీ కేవలం 4 సంవత్సరాలు పూర్తి కాకుండానే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉద్వాసనకు గురయ్యారు. 48 ఏళ్ల మిస్త్రీని తప్పించి 78 ఏళ్ల వయసులో రతన్ టాటా తాత్కాలిక చైర్మన్గా నియమితులయ్యారు. అసలు మిస్త్రీ ఎవరు, ఆయన కథా కమామిషి ఏంటి అన్నది తెలుసుకోవాలి. టాటా సన్స్లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారైన షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి సైరస్ మిస్త్రీ. దేశంలోని అగ్రగామి నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ కుటుంబానిదే. సైరస్ మిస్త్రీ ఐర్లాండ్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఎందుకనంటే మిస్త్రీ తల్లి ఐర్లాండ్లో పుట్టారు. అందుచేత సైరస్కు ఐరిష్ పౌరసత్వం తీసుకోవాలని తండ్రి పల్లోంజీ మిస్త్రీ భావించారు. తన తండ్రి కొనసాగించిన షాపూర్జీ పల్లోంజీ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు సైరస్. సైరస్కు ఓ అన్న ఉన్నారు, షాపూర్ మిస్త్రీ. ఆయన కూడా ఐరిష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఇక సైరస్కు లైలా, ఆలు అని 2 చెల్లెళ్ళు.
వీరిలో ఆలూని రతన్ టాటా వరుసకు సోదరుడైన నోయల్ టాటాకిచ్చి పెళ్లి చేశారు. టాటా కుటుంబంతో మిస్త్రీ చుట్టరికం లింకు ఇదన్నమాట. ఇక మిస్త్రీ ఉద్వాసన విషయానికి వద్దాం. 4 ఏళ్ల క్రితం తెగ ముద్దొచ్చేసిన మిస్త్రీ ఇప్పుడు ఎందుకు అక్కర్లేని వ్యక్తి అయిపోయారు అంటే 4 ఏళ్ల క్రితం టాటా వంటి అత్యంత ప్రొఫెషన్ కార్పొరేట్ సంస్థలో కాకలుదీరిన మేధావుల కమిటీ ఏరికోరి మిస్త్రీని ఎంపిక చేసిన నిర్ణయం సరైంది కాదా? టాటాలు మిస్త్రీని అంచనా వేయడంలో తప్పులో కాలేశారా? లేక టాటాల అంచనాలను అందుకోవడంలో మిస్త్రీ విఫలమయ్యారా? ఏం జరిగింది? లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం 4 ఏళ్ల మిస్త్రీ పాలనలో టాటా గ్రూపుల ఆదాయం పెరిగింది. 4.5 లక్షల కోట్ల నుండి 8.5 లక్షల కోట్ల స్థాయికి చేరింది. ఆ లెక్కన మిస్త్రీ వ్యాపార నిర్వహణలో అసమర్థులు అని చెప్పడానికి వీల్లేదు. మరి అసమర్థత కారణం కాకపోతే మిస్త్రీని ఎందుకు తప్పించాల్సి వచ్చింది? ఇదే ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న ప్రశ్నే. మిగతా కార్పొరేట్ సంస్థలకు టాటాకు చాలా తేడాలున్నాయి. ఏ కార్పొరేట్ సంస్థ అయినా లాభాలు పెంచుకోవడంపైనే దృష్టి సారిస్తుంది. నష్టాలు తెచ్చే వ్యాపారాలను కత్తిరించుకోవడానికే ఏ సంస్థ అయినా ఆలోచిస్తుంది. కానీ టాటాలకు కొన్ని సిద్ధాంతాలున్నాయి, కొన్ని సంప్రదాయ విలువలు ఉన్నాయి. ఆ విలువలు సిద్ధాంతాలు ఇప్పటివి కావు. 1868లో జంషెడ్పూర్జీ టాటా స్టీల్స్ను స్థాపించినప్పటి విలువలవి. టాటాలకు కేవలం లాభాలు ముఖ్యం కాదు. కార్పొరేట్ సంస్థ బతకాలి అంటే లాభాలు అవసరమే. కానీ వాటితో పాటే కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి అన్నదే టాటాల తరతరాల సిద్ధాంతం. టాటా గ్రూప్లో 100కు పైగా సంస్థలున్నాయి. లక్షల కోట్ల టర్నోవర్, వందలాది ఉత్పత్తులు, 150 దేశాలకు విస్తరించిన సామ్రాజ్యం. ఈ సువిశాల వాణిజ్య సామ్రాజ్యంలో కొన్ని సంస్థలే లాభాల్లో ఉన్నాయి, చాలా సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. అయినా వాటిని నడిపి తీరాలి అన్నది టాటాల సిద్ధాంతం. అది వారి విలువలకు సంబంధించిన వ్యవహారం. సరిగ్గా ఇక్కడే సైరస్ మిస్త్రీ గీత దాటారని టాటా వర్గీయులు అంటారు. రతన్ టాటా చైర్మన్గా ఉండగా యూరప్లో కోరస్ స్టీల్ కంపెనీని కొనుగోలు చేశారు. టెట్లీ టీని కొనుగోలు చేసి టాటా గొడుగు కిందకు తీసుకొచ్చారు. అలాగే జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను కొనుగోలు చేశారు. దీనివల్లనే టాటా మోటార్స్ లాభాల బాట పట్టిందని లెక్కలు చెబుతున్నాయి. రతన్ టాటా ఇలా విదేశీ కంపెనీలను టేకోవర్ చేస్తూ టాటా గ్రూపుల ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అయితే దీనికి భిన్నంగా సైరస్ మిస్త్రీ కేవలం లాభాలు తెచ్చే కంపెనీలపైనే దృష్టి సారించారు. నష్టాలొస్తున్న కంపెనీలను వదిలించుకోవడానికి సిద్ధమయ్యారు. బ్రిటన్లోని టాటా స్టీల్ కంపెనీని ఆ క్రమంలోనే మిస్త్రీ అమ్మకానికి పెట్టారు. అయితే అమ్మకం ఇంకా పూర్తి కాలేదు. అలాగే టాటాల ఆధ్వర్యంలోని ఇండియన్ హోటల్స్కి సంబంధించిన బోస్టన్ తాజ్ హోటల్ని మిస్త్రీ అమ్మకానికి పెట్టారు. జపాన్కు చెందిన డొకోమో టెలికాం సంస్థతో న్యాయ వివాదాన్ని మిస్త్రీ కొని తెచ్చారంటారు. దీన్ని సరిగా డీల్ చేయకపోవడం వల్ల టాటా గ్రూపులు 100 కోట్ల రూపాయల మేరకు నష్టపోవాల్సి వస్తుంది. తరతరాలుగా పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న విలువలను మిస్త్రీ ఏమాత్రం పట్టించుకోకపోవడం టాటాలకు ఆగ్రహం తెప్పించిందని అంటారు. వీటికి తోడు టాటా గ్రూపులకు సంబంధించిన కాంట్రాక్ట్లను తన తండ్రికి సంబంధించిన షాపూర్జీ పళ్ళొంజే సంస్థకు కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో పసలేదంటున్నారు సైరస్ వర్గీయులు. ఎందుకనంటే మిస్త్రీ చైర్మన్ కాగానే టాటా గ్రూప్ సంస్థలన్నింటికీ లేఖలు రాస్తూ తన తండ్రికి సంబంధించిన సంస్థకు కాంట్రాక్టులు ఇవ్వవద్దని స్పష్టంగా ఆదేశించారు. సంస్థ చైర్మన్గా మిస్త్రీ నిధుల కేటాయింపుల్లోనూ ఖర్చుల్లోనూ బోర్డు అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారనేది మరో ఆరోపణ. సంస్థ నిబంధనల ప్రకారం 500 కోట్లకు మించిన పెట్టుబడులు ఖర్చులకు సంబంధించి
ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే మిస్త్రీ బోర్డుకి ఏమీ చెప్పకుండానే తన ఇష్టానుసారం వ్యవహరించుకుపోయారని అంటున్నారు. మిస్త్రీ తొలగింపునకు ప్రధానంగా ఇవే కారణాలని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మిస్త్రీ ఉద్వాసన పూర్తిగా చట్టవిరుద్ధమైనదని షాపూర్జీ పల్లోంజీ సంస్థ అంటోంది. టాటా సన్స్లో ఈ సంస్థకు 18.5% వాటా ఉంది. తన ఉద్వాసనపై మిస్త్రీ కూడా ఘాటుగానే స్పందించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఆయన 5 పేజీల లేఖను మెయిల్ చేశారు. అందులో తనను చైర్మన్గా నియమించినప్పుడు పూర్తి స్వేచ్ఛనిస్తారని అన్నారని, తీరా చైర్మన్ పదవిలో కూర్చోగానే అన్నింటికీ ఆంక్షలు పెట్టారని మిస్త్రీ ఆరోపించారు. ప్రత్యేకించి రతన్ టాటా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ తాను ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితులు కల్పించారని మిస్త్రీ ఆరోపించారు. నన్ను అసమర్థుడిగా జమ కట్టేసి నా చేతులు కట్టేశారు అని రతన్ టాటాపైనే నిప్పులు చెరిగారు. తనను తప్పించడం ద్వారా టాటా సంస్థ పెద్ద అప్రతిష్టను మూటగట్టుకుందని మిస్త్రీ అన్నారు. ఇది కార్పొరేట్ ప్రపంచంలో టాటాలకు మాయని మచ్చగానే మిగిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. నష్టాల్లో కూరుకుపోతున్న నానోను అనవసరంగా పట్టుకు వేలాడారని రతన్ టాటాపై విమర్శలు సంధించారు మిస్త్రీ. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సంస్థ భవిష్యత్తుకు మంచి చేసేవేనని అన్నారు. తన ఉద్వాసనను సవాల్ చేస్తూ మిస్త్రీ న్యాయ పోరాటానికి సిద్ధం కావచ్చన్న అనుమానంతో టాటాలు ముందస్తుగా కేవేట్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే మిస్త్రీ ఉద్వాసన వ్యవహారం టాటా గ్రూపు షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే 17,000 కోట్ల రూపాయల దాకా నష్టపోయింది టాటా గ్రూప్. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లు, సెబీ కూడా టాటాల వ్యవహారంలో ఎక్కడన్నా కార్పొరేట్ గవర్నెన్స్కు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారా అనే కోణంలో పరిశీలిస్తోంది సెబీ. టాటాలు మాత్రం కూల్గానే ఉన్నారు. మిస్త్రీ స్థానంలో కొత్త చైర్మన్ అన్వేషణ కోసం 5 సభ్యులతో కమిటీని నియమించింది. 4 నెలల వ్యవధిలో కొత్త చైర్మన్ను ఎంపిక చేస్తారు. అయితే మిస్త్రీని ఖచ్చితంగా ఎందుకు తప్పించారు అన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎందుకనంటే ఉద్వాసనకు దారితీసిన కారణాలను టాటా గ్రూప్ వెల్లడించలేదు. టాటా గ్రూప్ నష్టాల్లో కూరుకుపోకూడదని మిస్త్రీ ఆలోచిస్తే, నష్టాలున్నా సామాజిక సేవను విస్మరించకూడదని టాటాలు ఆలోచిస్తున్నారని, ఈ 2 ఆలోచనల మధ్య నెలకొన్న ఘర్షణే ప్రస్తుత సంక్షోభానికి దారితీసి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఏ కార్పొరేట్ సంస్థ అయినా లాభాల్లో ఉండి మనుగడ సాధిస్తేనే మంచి పనులు చేయటానికి వీలుంటుందన్నది వారి వాదన. రతన్ టాటాకి ఇప్పుడు 78 ఏళ్లు. సైరస్ మిస్త్రీ వయసు కేవలం 48 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య తేడా 30 ఏళ్లు. అంటే ఒక తరం కన్నా ఎక్కువే. బహుశా ఇదే ఈ ఇద్దరి ఆలోచనల మధ్య అంతరానికి కారణం కావచ్చు. రతన్ టాటా ఎంతసేపు తన తండ్రి, తాతలు నడిచిన విలువల బాట నుండి దారి తప్పకూడదని పట్టుదలగా ఉన్నారు. అయితే మిస్త్రీకి ఈ విలువల స్థానే కొత్త ఆలోచనలు ఉన్నాయి. టాటా గ్రూపులో నష్టాలున్న కంపెనీలను ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా వదిలించేసుకోవడమే వ్యాపార నీతి అని మిస్త్రీ భావన కావచ్చు. మిస్త్రీ అలా ఆలోచించడాన్ని కూడా టాటాలు క్షమించలేరు. అలాంటిది మిస్త్రీ తన ఆలోచనలను ఆచరణలో పెట్టడంతో టాటాలు భరించలేకపోయి ఉంటారు. ఈరోజు ప్రధానంగా టాటా గ్రూప్ మనకు మొదటి నుంచి తెలిసిన భారతీయులకు సుపరిచితమైన టాటా గ్రూప్ ఏంటంటే ఒక వాల్యూస్ ఉన్న గ్రూప్గా అది ఒక ప్రచారం కానీ ఒక ఇది కానీ ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళు స్టీల్ తయారు చేసే స్టీల్ కంపెనీ, ఈ రోజుకి స్టీల్లో వాళ్ళ మెయిన్ స్టీలు ఉత్పత్తిదారులు, అలాగే తర్వాత మోటార్స్, టాటా మోటార్స్ కూడా. అలాగైతే స్టీల్ కంపెనీలో చూసుకునేటట్లయితే ఏంటంటే ప్రధానంగా వాళ్ళకి సంబంధించినంతవరకు గతంలో వాళ్ళ యాడ్లు కూడా ఎలా ఉండేయంటే వీ ఆల్సో మేక్ స్టీల్ అని చెప్పేవాళ్ళు. అంటే మేము స్టీల్ కూడా తయారు చేస్తాం, అంటే స్టీల్ మా మెయిన్ గోలు టార్గెట్ స్టీల్ తయారు చేయటం కాదు, వీ ఆల్సో మేక్ స్టీల్ కూడా తయారు చేస్తామని చెప్పడం ద్వారా వీళ్ళు మానవ వనరులకి, మా దగ్గర ఉద్యోగస్తులకి, సమాజానికి అతి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఉత్పత్తి అనేది మాకు 2వ అంశం, ప్రాఫిట్స్ అనే 2వ అంశంగా చెప్పుకునేవాళ్ళు. ఈ హెరిటేజ్లో, ఈ వారసత్వంలో వచ్చినటువంటి టాప్ మేనేజర్లు, ట్రస్టీలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఆ ట్రస్టీలు యాక్చువల్గా టాటా ట్రస్ట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా చాలామంది ఉండటం. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే ఏంటంటే ఒక ఓల్డ్ గార్డ్ పాత సంప్రదాయాల ప్రకారం, పాత ఆలోచనల ప్రకారం నడిచే ఓల్డ్ గార్డ్ ఒకటి ఉందనేది అక్కడ గమనించవచ్చు. మిగతా కార్పొరేట్ సంస్థలు కేవలం లాభాల జపమే చేస్తాయి, లాభాల కోసమే నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ క్రమంలో ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడవు.
మిస్త్రీ సరిగ్గా ఇలాంటి అభిప్రాయాలు కలిగిన వారే. మరి రతన్ టాటా అలా కాదు. 1868లో జంషెడ్పూర్జీ టాటా పరిశ్రమను స్థాపించినప్పుడే విలువల పునాదులపై దాన్ని నిర్మించారు. దాన్నే రతన్ టాటా బాధ్యతగా కొనసాగిస్తున్నారు. మిస్త్రీ కొత్త జనరేషన్ వ్యక్తి. టాటా గ్రూప్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఫండమెంటల్ వాల్యూస్ మీద బిల్డ్ అయిన సంస్థ. మన జంషెడ్జీ టాటా పీరియడ్ నుంచి కూడా వాళ్ళు బిజినెస్తో పాటుగా కొన్ని సామాజిక బాధ్యతలు, కొన్ని విలువలు, కొంత కార్పొరేట్ గవర్నెన్సు, కొన్ని ఇప్పుడు మనం చదువుతుంటాం ఫేస్బుక్లో అక్కడిక్కడ. రతన్ టాటా పాకిస్తాన్ నుంచి ఆఫర్ వస్తే వదిలేశాడు, లేకపోతే సమ్ సర్టెన్ అనెథికల్ ప్రాక్టీసెస్కు రతన్ టాటా ఎప్పుడు లొంగడు, లేకపోతే ఒక ఎయిర్లైన్స్ లైసెన్స్ కోసం లంచం అడిగితే ఇవ్వలేదు, ఇలాంటివి. సో దే స్టాండ్ ఫర్ దట్. మిస్త్రీకి బహుశా ఆ జనరేషన్ గ్యాప్ కూడా కొంత ఉండొచ్చు. తను అనుకున్నది తను చేయడము, సక్సెస్ లేకపోతే వ్యాపారం కోసం ఎలాంటి స్టెప్స్ అయినా తీసుకునే దూకుడు స్వభావం కూడా కొంత ఉండొచ్చు. ఇది టాటా సన్స్ డైరెక్టర్స్కి బహుశా ఇష్టం ఉండకపోవచ్చు. ఇట్లాంటి కొన్ని విలువలకు సంబంధించిన ఘర్షణ కానివ్వండి, జనరేషన్ గ్యాప్ కానివ్వండి, ఇవి కూడా కొంత కారణాలు అయి ఉండొచ్చు. కొంతకాలంగా టాటా గ్రూప్లోని కొన్ని సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. వాటిని అలాగే వదిలేస్తే టాటా ట్రస్ట్ ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న సేవలను కొనసాగించడం కష్టమే అవుతుంది. ఈ కఠోర వాస్తవాన్ని గమనించటం వల్లనే మిస్త్రీ సంప్రదాయాన్ని విడిచిపెట్టి ఉంటారని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈరోజు భారీ నష్టాల్లో రోజు కూరుకుపోతున్న సంస్థ ఇక ఎంత మాత్రము తన గత తాలూకు స్వచ్ఛంద సేవా సంస్థ తాలూకు సేవా దృక్పథాన్ని మాత్రమే చూపించగలిగినటువంటి పరిస్థితులు లేదు. ఆ వాస్తవాన్ని సైరస్ మిస్త్రీ గమనించాడు. కాకపోతే ఓల్డ్ గార్డ్ ఎవరైతే పాత పద్ధతులకు, పాత గౌరవాలకు, ఒక రకమైనటువంటి ఫ్యూడల్ గౌరవాలకు అలవాటు పడ్డటువంటి టాప్ మేనేజ్మెంట్ దీన్ని గమనించలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు లాభాలు రాకపోయినా, లేకపోతే నష్టాల్లో కూరుకుపోతున్నా ఇంకా సేవ చేస్తామనో, లేకపోతే సేవ చేస్తామనే పేరుతోనో నడుస్తున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఏంటి, ఈరోజు టాటా కంపెనీ బతికి బట్టగాయట కట్టకుండా, దానికి లాభాలు రాకుండాను, దానికి పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థ తాలూకు లక్షణంలో దాని దగ్గర ముందు డబ్బులు లేకుండా అది ఇతరులకు చేయగలిగినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి ముందు ఆ కంపెనీ బతికుంటే ఆ తర్వాత అది సేవ చేయడం అనేది ఒక రకంగా టాటా విలువలకి కట్టుబడి ఉన్నప్పటికీ సైరస్ మిస్త్రీ బహుశా గమనించిన వాస్తవం అదే అయి ఉండాలి. 4 ఏళ్ల క్రితం సైరస్ మిస్త్రీకి చైర్మన్ పదవిని అప్పగించినప్పుడు టాటా గ్రూపును ఏ దిశగా ముందుకు నడపాలో మిస్త్రీకి టాటాలు సూచనప్రాయంగా లక్ష్యం నిర్దేశించారు. మిస్త్రీ చైర్మన్ అయ్యాక రతన్ టాటా ఓ సందర్భంలో మాట్లాడుతూ టాటా గ్రూపులు ఏ లక్ష్య సాధనతో దశాబ్దాలుగా ముందుకు సాగాయో అదే బాట కొనసాగించాలని మిస్త్రీకి సూచించారు. అయితే రతన్ టాటా నమ్మకాన్ని నిలబెట్టడంలో మిస్త్రీ విఫలమయ్యారు. టాటా నిర్దేశించిన లక్ష్యాలను ఆయన అందుకోలేకపోయారు. వ్యాపార విస్తరణలో అంచనాలకు తగ్గ ఫలితాలు సాధించలేకపోయారు. వెరసి సంస్థ నష్టాలు పెరిగాయి. ఇదే మిస్త్రీ ఉద్వాసనకు కారణమై ఉండవచ్చునని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. బిజినెస్ని ఒక $500 బిలియన్ కంపెనీ కింద మార్చాలి అనేది. దాంట్లో కొన్ని కంపెనీలు, సపోజ్ JLR మంచి పర్ఫార్మరు, అట్ ది సేమ్ టైం హోటల్స్ బిజినెస్ మంచిగా చేయట్లేదు. ఇట్లా కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కూడా వీటన్నిటిని కన్సాలిడేట్ చేస్తూ, యూరోప్ స్టీల్ బిజినెస్ ఉంది టాటా స్టీల్ది, వీటన్నిటిని కన్సాలిడేట్ చేస్తూ ముందలు తీసుకోవాల్సిన బాధ్యత మిస్త్రీదే. బహుశా ఇప్పుడున్న విశ్లేషకుల అంచనాల ప్రకారం ఏంటంటే ఈ మొత్తం గ్రూప్ కంపెనీలు కన్సాలిడేట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయే క్రమము ఈ పాటికి మొదలై ఉండాలి. అది జరగలేదనేది బహుశా టాటా సన్స్ ట్రస్టీలు కానీ, లేకపోతే టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అభిప్రాయం కావచ్చు. బహుశా తనను తొలగిపోమని కోరడానికి ఇదే ప్రధాన కారణమై ఉంటుంది. భారతదేశ పారిశ్రామిక విప్లవానికి ప్రతీకగా చెప్పుకునే టాటా గ్రూపు మనుగడ సాగించాలంటే కొద్దిపాటి మార్పులతోనైనా సరే మిస్త్రీ విధానాలు అనుసరించాల్సి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు పాపారావు సూచిస్తున్నారు. ఇప్పుడు మారాల్సింది ఏంటంటే, ప్రస్తుతం తక్షణం కలిపి ఆలోచించేటట్లయితే వాస్తవానికి టాటా గ్రూప్ సర్వైవల్ ఏదైతే భారతదేశానికి ఒక గౌరవ సూచికగాను, భారత ప్రజలకు ఒక మానవీయటువంటి యాంగిల్ని చూపించిన కంపెనీ అనుకు టాటా గ్రూప్ బతకాలని అందరం కోరుకుంటాం. కాబట్టి ఆ కంపెనీ ప్రధానంగా ఈరోజు ఏంటంటే ఉద్యోగులను తొలగించమని చెప్పం. కాకపోతే ఏంటంటే ఏ అయితే నష్టాల్లో ఉన్నాయో ఆ కంపెనీలు అవి సాధ్యమైనంత వాటికి ప్రూవ్ చేసుకోకుండా సైరస్ మిస్త్రీ అనుసరిస్తున్న విధానాలని రేపు పొద్దున ఎంతో కొంత రతన్ టాటా ఇంకా కొనసాగినా, లేకపోతే ఆయన తర్వాత ఎవరు వచ్చినా కానీ ఈ మళ్ళీ సంక్షోభంలో ఇంకా పడిపోకుండా కంపెనీ పోవాలంటే
కాబట్టి సైరస్ మిస్త్రీ అనుసరించిన విధానాలని ఎప్పటికైనా అనుసరించాల్సిన అవసరం తప్పకుండా ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ మాత్రం కూడా ఎవరైనా చేయగలిగే పరిస్థితి ఉన్నంత వరకు, వ్యవస్థ మనుగడ సాగించినంత వరకు, వ్యవస్థ మారితే అది వేరే విషయం, కానీ వ్యవస్థ మనుగడ సాగించినంత వరకు అది సంస్కరణల రూపంలో కావచ్చు, ఏ రూపంలోనైనా కాబట్టి ఉపశమనం కావాలి. కాబట్టి ఎంప్లాయీస్కో మరొక సమాజానికో ఈ సంస్థ బతకాలంటే కనుక సైరస్ మిస్త్రీ విధానాలని ఆ మానవీయమైనటువంటి కోణంతోనే దాన్ని సాధ్యమైనంతగా కొనసాగించే విధంగా రేపు పొద్దున జరగాలంటే సైరస్ మిస్త్రీ విధానాలు రేపు పొద్దునైనా అనివార్యంగా కంపెనీ మీదకి వస్తాయి. సైరస్ మిస్త్రీ ఉద్వాసన నేపథ్యంలో టాటా గ్రూప్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రపంచమంతా కార్పొరేట్ సంస్థలు సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో సంస్థ మనుగడకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వారు సూచిస్తున్నారు. అయితే టాటాలు తాము నిర్దేశించుకున్న బాట వదలకపోవచ్చునని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది వరల్డ్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్.